ఇది అమెజాన్ లో క్లోత్స్ పెట్టుకోవడానికని ఆర్డర్ చేసాము. సో బేసిక్లీ మొత్తము ఇలా ఈ బాక్స్ లో వచ్చిందనమాట అంతా. అండ్ పెట్టుకోవడానికి ఇవి హ్యామర్ అన్ని వచ్చాయి. సో మనం ఫస్ట్ అవన్నీ డిస్కార్డ్ చేసి బ్లాక్ అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. సో ఇట్లా పెట్టేసి వెనక గోడ టైప్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి. ఇలా ఇలా మొత్తం బ్యాక్ సైడ్ మోస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ 2 వదిలేసేస్తాము పెద్దగా రావడానికని. ఇట్లా పెట్టు. డోర్స్ కేమో వైట్ కలర్వి. పెట్టడం కొంచెం గట్టిగా పెట్టాలి, ఓపిక చేసుకొని పెట్టుకోవాలి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. లెట్స్ సే ఇదే అనుకోండి. ఈ 3ది ఎలా పెట్టాలంటే ఇలా పెట్టేసి ఇలా అండ్ ఇలా ఏదైనా పెట్టాక సెల్ఫ్ గా బలం ఏం యూజ్ చేయకుండా హ్యామర్ ఇచ్చారు, నెత్తికి వేసి కొట్టుకోండి. ఇట్లా గట్టిగా అంటే అదే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎవ్రీ టైం ప్రతిదీ ఒకటి చేశాక హ్యామర్ తో కొట్టే కనుక అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో దట్ ఊడదు, అట్లీస్ట్ డ్యూరబిలిటీ కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని. అండ్ డోర్స్ కి వచ్చేసి వైట్ కలర్ పెట్టి ట్రాన్స్పరెంట్ లోపల కొంచెం ఏమున్నాయో తెలుస్తాయి అనే థాట్ తో అంతే. వైట్ ది పెట్టడం ఈజీ, బ్లాక్ వి అరేంజ్ చేయడమే కష్టం. ఒక వైట్ ది అండ్ ఇప్పుడు ఇది క్లియర్ గా చూసారా? ఇది ఫ్రంట్, దిస్ ఇస్ బ్యాక్ సైడ్. ఇక్కడ టేప్ వస్తుంది కదా, అది బ్యాక్ అన్నమాట. మళ్ళీ అయ్యో రుక్మిణి ఇది పెట్టు, రాట్లా ఇది పెట్టు. నాకు రానప్పుడు ఈమె పెడుతుంది, నేను ఈలోపు ఇది పెడతాను. రుక్మిణి ఇది అరేంజ్ చేసి నీకే కనిపిస్తుంది. హ్యామర్ ఇది పెట్టు. హ్యామర్ ఇట్లా అప్పుడప్పుడు నెత్తికేసి కొట్టవచ్చు. ఆ పక్కకి వెళ్ళి కొట్టు. సెట్ అయిందా? అయింది, ఇప్పుడు అయింది. సో ఇట్లా కొట్టడం వల్ల మన ప్రెషర్ తగిలి అది సెట్ అవుతుంది. మీకు గ్యాప్స్ ఎక్కువ రాకూడదు. గ్యాప్స్ ఎక్కువ వచ్చాయి అంటే మీరు పర్ఫెక్ట్ గా ఫిట్ చేయట్లేదు అని, అదే హింట్ అన్నమాట. అండ్ ఇక్కడ ఈ 2 డోర్స్ ఉన్నాయి, ఈ లోపు ఇది అరేంజ్ చేద్దాం. బ్లాక్ ఆల్సో ఇంకేవి ఏవి హ్యాంగర్స్ కూడా ఇచ్చారనమాట సైడ్స్ కి. ఎనీ టైం బట్టలు ఎక్స్ట్రా హ్యాంగ్ చేసుకోవాలి అనుకుంటే బోత్ సైడ్స్ ఇచ్చారు. మేము ఫుల్ ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాము. హ్యాంగర్స్ బోత్ అండ్ బటర్ఫ్లైస్. ఇదైతే ఇంకా ఎందుకన్నా తెలియదు, ఎక్స్ప్లోర్ చేస్తాం. లేదు ఇది కూడా జస్ట్ హ్యాంగింగ్ పర్పస్ కే. ఏమో ఇంకెన్ని కావాలి? మా అమ్మ వచ్చాక ఇంప్రెస్ అవుద్దో లేదో తెలియదు కానీ ఫస్ట్ మా ఇద్దరిని తంతది అనమాట, ఇంత చెత్త చేసినందుకు. వీడన్ని పేపర్స్ ఇచ్చాడు కాబట్టి మస్తు చెత్త చేశాం. ఇదిగో అగో సుత్తితో ఎట్లా కొడుతుంది అంటే అట్లా సైడ్స్ కి టాప్ ఎట్లా కొడితే గట్టి నుంచి ఉంటుంది. ఇది ఎట్లలే కింద పోయింది, కింద సెట్ చెయ్యి, పైగా వచ్చేస్తుంది. గ్యాప్ ఎక్కువ వచ్చింది, కొట్టు. ఈడగొట్టు లోపలికి. పట్టుకో. ఇక్కడ వైట్ డోర్స్ కదా,
ఈజియెస్ట్ పని ఏదైనా ఉందంటే డోర్స్ పెట్టడమే, అందుకే నేను డోర్స్ పెడుతున్నా. హార్డ్ పని తను చేసుకుంటుంది. నేను ఇట్లా మంచిగా డోర్స్ పెట్టేస్తా. యాక్చువల్లీ ఇది డిఫరెంట్ ఉంటుంది అన్నిటితో కంపేర్ చేస్తే. బట్ ఇంకా ఎంత లేదా లేదు మే, ఇదే కొంచెం రావాలా బయటికి. కొట్టిప్పుడు చాలు 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 చాలు, పగిలిపోద్దాను అవసరంగా. చెక్కది చాలా బాగుంది ఇది. సో ఇక్కడ కూడా పార్టీషన్ పెట్టేసి కంప్లీట్ 4x3 చేసేసుకోవచ్చు మనము. బట్ ఒక్కో టైంలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, ఏమన్నా ఇంత హైట్ పెట్టాలని ప్రతిసారి కబోర్డ్ లో పెట్టకుండా. సో అందుకని ఇది బ్లాంక్ ఉంచుకోవచ్చు. బట్ ర్యాక్స్ ఇవ్వడం అయితే దీనికి కూడా ఇచ్చాడు, ఆప్షనల్ అన్నమాట. మీరు పెట్టుకోండి పెట్టుకోపోండి, కానీ ఇమేజ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే ఉంటుంది. ఇది వదిలేసి హ్యాంగర్ ఇక్కడ పెట్టుకోండి అని ఇచ్చారు. సో ఇట్స్ అప్ టు అస్ వాట్ వీ కెన్ డూ అని. వదిలేనా ఇంకా పెట్టేసి ఇక్కడ ఇవి స్క్రూలు, స్క్రూ ఇంకోటి కావాలి, ఒకటి తక్కువైంది, ఒక్కటే తక్కువైంది. ఎవ్రీ టైం పెట్టాక డన్ 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 డన్. ఇంకా ఉన్నాయా ఇవి? ఇంకోటి కావాలి ఈడ ఈడ. ఇంకా 1 2 3 కదా ఉన్నది. అడ్జస్ట్ అయిందా? నేను కొట్టేస్తున్నా. అరే ఇక్కడ పెట్టలేదు కాబట్టి కొంచెం షేకింగ్ గా ఉంది. సో లెట్స్ గో విత్ దిస్. ఆంటీ లోపలికి రండి. రండి ఆంటీ, మేము బిజీగా ఉన్నాం, మీరు చూస్తారండి మేము ఏం చేస్తాం. రండి రండి. ఊరు వెళ్తున్నారా? మేము ఒక మంచి పని చేస్తున్నాం ఈరోజు. చెప్తానంటీ, మీకు లింక్ ఇస్తాం, మీరు చూడాలి. ఆప్రా వాడు ఇచ్చిన 2 హ్యాంగర్స్ లో ఒకటి ఈ రెండిటికి ఉంది కదా, దాంట్లో లోపలికి వెళ్ళొచ్చు. శారీస్ అనే కాదు, శారీస్ ఆబ్వియస్లీ సరిపో, పెద్దవాళ్ళది అయితే కిడ్స్ బట్టలు అయితే సరిపోతాయి. కర్చీవ్స్ కానీ బ్లౌజెస్ కానీ చిన్న చిన్న ఏ ఉంటాయి కదా, వాటిని హ్యాంగ్ చేసుకోవడానికి ఈజియెస్ట్ వే. ఇది మనం అట్ ఆర్ ఇటు ఎటైనా పెట్టొచ్చు. టిపికల్లీ ఇట్లా లోపలికి దూర్చి పెట్టాలన్నమాట. మళ్ళీ మా హైట్ కష్టం. ఈజీగానే వెళ్తుంది, నాట్ దాట్ స్పేషియస్. పర్ఫెక్ట్. సో ఇట్లా అంతే, మన ఫైనల్ ప్రోడక్ట్ రెడీ. అంతే, బట్టలు పెట్టేసుకోవడమే అన్నిట్లో. ఆల్ డన్. డ్రాయింగ్ కిందకి బెండ్ అవ్వలేం కాబట్టి ఆల్మోస్ట్ అది ఇగ్నోర్ చేసేసి, లేదంటే ఎప్పుడు వాడని వస్తువులు అలాంటి క్లోత్స్ పెట్టుకుంటే ఇట్స్ బెటర్. ఓకే, బాయ్ బాయ్.